నేను మీ శివరాజ్ మాస్టర్ని. ఈరోజు మనం ఒక మంచి ప్రాబ్లంతో మేము ముందుకు వచ్చాం. అదేంటంటే ఎక్స్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 303 హోల్ క్యూబ్ ప్లస్ 404 హోల్ క్యూబ్ ప్లస్ 505 హోల్ క్యూబ్ అయితే ఎక్స్ వాల్యూ ఎంత? ఇది చూడడానికి కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది, కానీ దాన్ని మనం ఈజీగా ఆన్సర్ ఫైండ్ అవుట్ చేద్దాం. చూద్దాం రండి, ప్రాబ్లంలోకి వెళ్దాం. ఇది జాగ్రత్తగా గమనించినట్లయితే 303, 404, 505 అనేది 101 యొక్క మల్టిపుల్స్ అండి. కాబట్టి నేను దీన్ని ఏం చేస్తానంటే 3 × 101 కింద రాస్తా. 303ని క్యూబ్ ఉంది కాబట్టి క్యూబ్ పెట్టండి. సేమ్ ఇవి కూడా అంతే. 404ని 4 × 101 హోల్ క్యూబ్. అదేవిధంగా 505 కూడా 5 × 101 హోల్ క్యూబ్. ఇలా రాసుకున్న తర్వాత చూడండి, ఈ క్యూబ్ దీనికి చెందుతుంది, దీనికి చెందుతుంది. అదేవిధంగా ఇక్కడ కూడా. కాబట్టి నేను ఇక్కడ ఏం చేస్తానంటే 101 క్యూబ్ ని బయటకు తీసేస్తానండి. ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది కాబట్టి కామన్ తీసేస్తాను. 101 హోల్ క్యూబ్ ని కామన్ తీసేస్తే ఇంకెక్కడ 3 క్యూబ్ మిగులుతుందండి. ఇక్కడ 4 క్యూబ్ మిగులుతుంది. ఇక్కడ 5 క్యూబ్ మిగులుతుంది. 101 హోల్ క్యూబ్. ఇది మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే 3 క్యూబ్ 27, 4 క్యూబ్ 64, 5 క్యూబ్ 125. ఈ మూడు కలిపితే 216 వస్తుందండి. 216 అంటే 6 క్యూబ్. 6 క్యూబ్ అవుతుందండి. ఈ మూడు కలిపితే 216 వస్తుందండి. అది 6 క్యూబ్. 6 × 6 × 6. సరే, ఇక్కడ క్యూబ్ ఉంది, ఇక్కడ క్యూబ్ ఉంది. కాబట్టి మనం ఏం చేద్దామంటే 101 × 6 హోల్ క్యూబ్ కింద రాద్దాం. ఈ రెండు మల్టిప్లై చేసుకుంటే 606 హోల్ క్యూబ్ వస్తుందండి. ఇదేంటిది? ఎక్స్ క్యూబ్ వాల్యూ. మనకు కావాల్సింది ఎక్స్ వాల్యూ కాబట్టి క్యూబ్ తీసేద్దాం. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 606 ఈజ్ ద ఆన్సర్. చూడండి, ఆప్షన్ సి లో ఉంది. ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్.